ఈ ఏషియా కప్లో ఇండియా వాజ్ ద డామినెంట్ టీమ్. ఇండియా ఎంటర్డ్ యాజ్ ద డామినెంట్ టీమ్ అండ్ దే కంటిన్యూ టు బి ద డామినెంట్ టీమ్. ఇప్పటిదాకా ఇండియాకి తిరుగులేదు. ఫైనల్లో ఏ టీం వచ్చినా బీట్ పాకిస్తాన్ ఆర్ బంగ్లాదేశ్, ఇండియానే ఫేవరెట్స్, దెర్ ఈజ్ నో డౌట్ ఇన్ ఇట్. కానీ ఇండియా చేసిన చేంజెస్ చూసుకుంటే మాత్రం ఈ టోర్నమెంట్ వరకు దే హ్యావ్ మేడ్ ఫార్ టూ మెనీ చేంజెస్. ఇప్పటిదాకా టీమిండియా సక్సెస్లో మెయిన్ రీజన్ అభిషేక్ శర్మ టాప్ ఆఫ్ ద ఆర్డర్లో చేసిన రన్స్తోనే ఇండియా బతికి బట్టగట్టిందనే చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ అగెయిన్స్ట్ ఒమాన్ లాంటి టీంతో అండ్ నిన్న జరిగిన బంగ్లాదేశ్ మ్యాచ్లో కూడా అభిషేక్ శర్మ టాప్ ఆఫ్ ద ఆర్డర్లో పరుగులు చేయకపోయి ఉంటే మాత్రం ఇండియా బిగ్ ట్రబుల్లో ఉండేది. అలా కాకుండా అభిషేక్ శర్మ ఉన్నాడు, ఫైనల్లో కూడా అభిషేక్ శర్మ ఆడుతాడు. కానీ బ్యాటింగ్ ఆర్డర్లో టూ మెనీ చేంజెస్. గౌతమ్ గంభీర్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద కోచింగ్ స్క్వాడ్ వాళ్ళందరూ కూడా టూ మెనీ చేంజెస్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సంజు శాంసన్ని అంత కింద పంపించాల్సిన అవసరం ఏంటి అని ఫ్యాన్స్ అడుగుతున్నారు. సంజు శాంసన్ వి ఆల్ నో టాప్ ఆఫ్ ద ఆర్డర్లో ఆర్ ఒక న్యూ బాల్తో సంజు శాంసన్ చేయగలిగే డ్యామేజ్ ఏదైతే ఉందో అక్రాస్ టీమ్స్ అండ్ అక్రాస్ కంట్రీస్ ఇది మనం చూసాం. మరి సంజు శాంసన్ని అంత లోవర్ డౌన్ ద ఆర్డర్ పంపిస్తే ఒకవేళ ఇదే స్ట్రాటజీ T20 వరల్డ్ కప్ నెక్స్ట్ ఇయర్ జరగబోతోంది, అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసి అది మనకి బ్యాక్ ఫైర్ అయ్యే ఛాన్సెసే ఎక్కువ ఉన్నాయి. ఇప్పటిదాకా చూసుకున్నట్లయితే ఇండియన్ టీమ్కి పర్ఫార్మర్స్గా ఈ ఏషియా కప్లో నిలిచింది ఒకే ఒక్క ప్లేయర్, అతడే అభిషేక్ శర్మ. మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ అని ఆల్రెడీ మనం డిక్లేర్ చేయొచ్చు, కానీ లెట్స్ వెయిట్ టిల్ ద ఫైనల్. బట్ వాట్ అబౌట్ అదర్స్? శుభ్మన్ గిల్ డైరెక్ట్గా ఒక ఎంట్రీ ఇచ్చాడు T20 ఫార్మాట్లోకి యాజ్ ద వైస్ కెప్టెన్. ఇప్పటిదాకా బ్యాట్తో పెద్దగా ఆడిందైతే ఏమీ లేదు, కానీ వీ ఆల్ నో శుభ్మన్ గిల్ని అయితే పక్కన పెట్టే సమస్య లేదు. బట్ శుభ్మన్ గిల్తో పాటు హూ ఎల్స్ హ్యావ్ ట్రైడ్ టు ప్లే? సంజు శాంసన్ ట్రై చేశాడు, ఒక 50 కొట్టాడు, కానీ అతనికి ఫిట్ కానీ బ్యాటింగ్ పొజిషన్లో పెద్దగా ఎంతవరకు సంజు శాంసన్ కాంట్రిబ్యూట్ చేయగలడు అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. బౌలర్లలో ఓన్లీ కుల్దీప్ యాదవ్ సక్సీడెడ్ అండ్ వరుణ్ చక్రవర్తి. జస్ప్రీత్ బుమ్రా వెంట్ ఫర్ రన్స్. మరి ఇవన్నీ కూడా ఇండియా డామినెంట్ సైడ్గా, ఇండియా ఆల్రెడీ చాలా ఎక్స్పోజర్ ఉన్న T20 సైడ్గా అధిగమిస్తూ వచ్చింది. ఫైనల్లో కూడా అధిగమించాలనే కోరుకుందాం. కానీ ఒకవేళ బ్యాక్ ఫైర్ అయితే ఇక్కడ అవ్వకపోవచ్చు, T20 వరల్డ్ కప్లో ఖచ్చితంగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.